గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కాళేశ్వరంపై కావాలని ఏదో తప్పు జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కమిషన్ విచారణ 7 సార్లు ఎందుకు పొడిగించారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే వివేకానందతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రైట్, మరొక సీనియర్ ఎమ్మెల్యే వివేక్ గారు మన దగ్గర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగానే కాళేశ్వరం కమిషన్లో తప్పు జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా భావిస్తుందా? కేసీఆర్ గారికి కావచ్చు, హరీష్ గారికి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం పట్ల మీ పార్టీ ఇప్పటికే ఫైర్ అయినటువంటి సందర్భం నిజంగానే అటెండ్ అయ్యే అవకాశం అని అనిపిస్తుందా? తప్పుగా నేను ఏమంటున్నా నరేందర్ గారు, ఇప్పుడు చాలా స్పష్టంగా ఇదంతా కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేసినట్టు అంశం. ఇది నిజంగా కూడా వాళ్ళకు చిత్తశుద్ధి దీన్ని నిజంగానే సాంకేతిక ఉంటే 100 రోజుల్లో పూర్తి కావాల్సినటువంటి కమిషన్ ఎంక్వైరీ 7 సార్లు మరి దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతా ఉన్నారంటే దీంట్లో రాజకీయ దురుద్దేశం ఉంది కదా. దీంట్లో ఇంకోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డే వన్ నుండి కూడా కక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. వారు స్ట్రేట్గా ఆన్ రికార్డ్ నేను కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి మాట్లాడిన సంగతి మనందరం గమనించినాం. కాబట్టి ఈరోజు ఆ చర్యలో భాగంగానే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ కానీ దాని తర్వాత వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు చాలా అందరూ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఎన్డీఎస్ఏ ఏదైతే ఉన్నదో ఎక్స్పర్ట్ కమిటీ ఎక్కడైతే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర 85 పిల్లర్లో 2 పిల్లర్లు కుంగిపోయినాయో ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేపట్టి దాన్ని టెస్టులు చేసి రిపేర్ చేపట్టమని చెప్పింది. కానీ అక్కడ టెస్టులు చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి దీన్ని కాలయాపన చేసి డ్యామేజ్ అయ్యిందని చెప్పి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. అంటే నీకు నిజంగా కక్ష కేసీఆర్ గారి పైన మా పార్టీ పైన అంటే మేము చూసుకుందాం, కానీ అనవసరంగా రైతులని ఎందుకు ఎండబెడతారు? ఎందుకు హైదరాబాద్ రావాల్సిన నగరాన్ని నీళ్ళని ఆపుతారు? ఎందుకు మీరు అభివృద్ధిని అడ్డుపడతారు? ఇది ప్రశ్న అడగాల్సిన అవసరం. ఎందుకంటే చాలా పని కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా చెప్పింది నిజంగా కూలిపోయినటువంటి సమయంలో ఎందుకు రిపేర్ చేయించలేదు, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది, ఎలక్షన్ కోడ్ ఉద్దేశం కాదని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఒకసారి గమనించాల్సింది ఏంటంటే కూలిపోయింది కదా, కుంగిపోయింది. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ కూలిపోవడం అండ్ కుంగిపోవడం. కాబట్టి కుంగిపోయింది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు అధికారులందరూ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఆ ఒక ఎన్నికల తర్వాత జరిగింది కాబట్టి దాని తర్వాత పరిణామాలు ఉన్నాయి కదా. దగ్గర 1.5 year అయిపోయింది కదా. నీకు సరే 1-2 నెలలు అంటే వేరే కదా. నీ దగ్గర ఇన్ని 18 నెలలు కావస్తా ఉన్నా దాన్ని ఎన్డీఏస్తే చెప్పినాక కూడా చేయకపోవడం వరకు గతంలో టెస్ట్ చేసినన్ని కూడా రిపోర్ట్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు క్లియర్గా దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఒక కన్సల్టెన్సీని అపాయింట్ చేయమని చెప్పి ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. ఎందుకు ఈ రోజు వరకు కూడా కన్సల్టెన్సీని అపాయింట్ చేయలేదు? డిజైన్ చేయమని చెప్పారు. ఏదైతే రిపేర్ వర్క్స్కి డిజైన్ని ఫైనల్ చేస్తే దాని తర్వాత ఏజెన్సీ కాంట్రాక్టర్ దాన్ని పని చేస్తాడు. ఏమి చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే దాని వెనుక పరమార్థం ఏంటి అని అర్థం చేసుకోవాల్సి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ విజిలెన్స్ రిపోర్ట్ని తప్పుదో పట్టించే విధంగా పీసీ ఘోష్ కమిషన్ పనిచేస్తుంది అనుకోవచ్చా? ఎట్లా అంటే ఒకటి ఎంక్వైరీ కమిషన్ అనేది వేరు, ప్రభుత్వం చేపట్టాల్సిన అంశం వేరు. సరే ఎంక్వైరీ చేసుకొని, కానీ ఇక్కడ పనులని నీళ్ళు ఆగకుండా ఇప్పటికే మనకి నీళ్ళు ఎండిపోయి మనకి వ్యవసాయానికి నీళ్ళు సరఫరా చేయకుండా అయిపోయింది ఈరోజు. కాబట్టి ఆ పనులు ఆపడం వెనుక మనకి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మనకి డిజైన్స్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు చేయమని చెప్పినారు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఇమీడియట్గా ఈ డిజైన్స్ రిపేర్ వర్క్స్ డిజైన్ చేయడానికి తక్షణము మనము ఐఐటీనా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసి ఏమి చేయాలనే దానిపై డిజైన్ చేస్తే పనులు ప్రారంభం చేసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక అప్రూవల్ తర్వాత అని చెప్పారు. ఆ దిశగా ఎందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే నిజంగానే కాళేశ్వరంలో రిపేర్ చేసే ప్రయత్నంలో చేస్తే అక్కడ వాటర్ కనుక అయితే ఖచ్చితంగా కాళేశ్వరం పూర్తిగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది, కూలిపోయే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీరు అందుకే చెప్తున్నారు, రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే రాజకీయంలో సమానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు సాంకేతికంగా జియో టెక్నికల్ అదేవిధంగా జియో ఫిజికల్ టెస్ట్లు అయిన తర్వాత ఏం చేయాలనేది నువ్వు అపాయింట్మెంట్ చేస్తే కదా తెలుస్తుంది నీకు. నువ్వు చేస్తలేవు అంటే రాజకీయాలు మాడుకోవచ్చు కదా. సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రిని ఎందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి అడ్వైస్ ప్రకారంగా కన్సల్టెన్సీని ఐఐటీనా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో అపారమైన అనుభవం ఉన్నటువంటి సంస్థకి ఈ యొక్క డిజైన్ ఆఫ్ ది రిపేర్ వర్క్స్కి ఎందుకు అపాయింట్మెంట్ చేయలేదు అని నేను సూటి ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పాలి ఈరోజు.
ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు? ఈరోజు తన రాజకీయాల కోసానికి రైతులు ఎండబెట్టేసి రైతులు నుడిపాలు చేసే విధంగా ప్రాణ నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారు ఒకటి ఎన్నికల ప్రచారంలో కుంగిపోయిన 2 పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేసినారు కాబట్టే ప్రజల దగ్గర ముఖం చూపెట్టుకోలేరు. మళ్ళీ కాళేశ్వరం తిరిగి ప్రారంభమైతే వీరు అబాసుపాలు అవుతారు, ప్రజలు వీళ్ళ బట్టలు ఇప్పుతారని చెప్పేసి భయపడి ఏదో రకంగా దీన్ని తప్పు అయిందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసే భాగంగానే వాళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు. చివరిగా చెప్పండి, ఈ కమిషన్ 5వ తారీఖు 6వ తారీఖు కేసీఆర్ హరీష్ రావు గారు ఇద్దరు హాజరయ్యే అవకాశం ఉందా? కేవలం ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఆనాడు హరీష్ రావును మాత్రమే పంపించే అవకాశం ఉందా? ఇది చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. ఇది కక్షపూరితంగా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంత చర్య కార్యక్రమం. డెఫినెట్గా దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా మేము కూడా ఎదుర్కొంటాం. మాకు కూడా శక్తియుక్తులు రాజకీయాల్లో ఇలాంటి లీడర్ ఎంతోమంది కేసీఆర్ గారు చూసారు. ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలో తప్పకుండా ఎదుర్కొంటాం. మొత్తానికి ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది, ఇది ఖచ్చితంగా కూడా కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ హరీష్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఖచ్చితంగా కాళేశ్వరం అనేది కేవలం చిన్న మైనరు ప్రాబ్లం మాత్రం వచ్చింది, దాన్ని రిపేర్ చేసుకుంటే ఉపయోగపడేది అన్నట్టు కూడా చెప్పడం జరుగుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.